బావా, ఈ విషయం ఆంటీ వాళ్ళతో చెప్పొద్దు. చెప్పనులే, పద. శివను కలిసి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం అఖిల. ఇంకో 2 గంటల్లో మన ఆవేదన తీరబోతోంది. సరేనండి. ఇంతకాలం మనం పడ్డ టెన్షన్ కి ఒక సొల్యూషన్. పెద్దబాబు వస్తున్నాడు, ఈ విషయం ఇక్కడ తాపండి. మరదల్ని నువ్వు పికప్ చేసుకుని వచ్చావు పెద్దబాబు. మహికి ఇంకా ఆఫీస్ వర్క్ ఉందన్నాడు. ఐశ్వర్య అర్ధరాత్రి వరకు ఆఫీస్లో ఉండాల్సి వస్తుందని నేనే రమ్మన్నాను. మంచి పని చేసావు నాన్న. అమ్మ ఐశ్వర్య, రేపు న్యూజిలాండ్ వెళ్ళడానికి కావలసినవన్నీ సర్దుకున్నావు కదా? ప్రిపేర్ అయ్యాను ఆంటీ. ప్రిపేర్ అవ్వడం ఏంటమ్మా, రెడీ అయ్యానని చెప్పాలి కదా. అదే అంకుల్, వెళ్ళడం ఫిక్స్ అయిపోయింది కదా అంటున్నాను. పై దేశాలకు వెళ్తున్నానన్న ఎక్సైట్మెంట్ తో ఐశ్వర్య ఏదేదో మాట్లాడేస్తోంది. ఏదేదో అని ఎక్కిరిస్తావేంటే? నువ్వు తెలుగే సరిగ్గా మాట్లాడలేవు. నాకెందుకు రాదు? ఎక్సైట్మెంట్ ని తెలుగులో ఏమంటారే? అలాంటి అర్థాలు అందరి ముందు చెప్పాలంటే నాకు సిగ్గండి. చూసారా, ఇలా చెప్పి తప్పించుకుంటుంది. సిన్నయ్య గారు, బజ్జీలంటే మీకు ఇట్టం కదా. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆ కారం తగిలితే నాలుక తెగి పడుతుంది. ఈయన తొందర పడితే ఇవాళ ఎగిరిపోతాడు. బజ్జీలు తిని టీ తాగితే నైట్కి డిన్నరే అవసరం లేదు. ఆ మాట అనకండి, కొందరు మొహాలు వెలబోతాయి. కరెక్టే అక్క, నేను దీప్తి రాత్రిపూట భోజనం చేయకుండా ఉండలేం. పార్వతి, ఆగు. ఇటివ్వు. ఇప్పుడు అందరికీ నేనే సర్వ్ చేస్తాను. అదేటమ్మాయి గారు, ప్లీజ్, చిన్న కోరిక అనుకో. ముచ్చట పడుతుంది కదా, ఐశ్వర్యనే సర్వ్ చేయని. మీరు కూర్చోండి ఆంటీ. మీ అందరికీ శాశ్వతంగా దూరం అయిపోతున్నాను ఆంటీ. అందుకే మీకు సేవలు చేస్తూ కన్ను మూయాలని డిసైడ్ అయ్యాను. మహి మనసులో నేను లేనప్పుడు కోడలిగా మీ ఇంట్లో ఉండడం అనవసరం. హనుమంతు, కార్తీ. అలాగే అమ్మగారు. ఈ టైంలో ఎక్కడికమ్మా? నేను రానా? అవసరం లేదు, నేను మీ నాన్న వెళ్ళొస్తా. నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకో. పదండి. టేక్ కేర్. కొంపదీసి శివబాబు రిలీజ్ అయ్యాడా? పెద్దబాబు గారు, ఇప్పుడు ఎట్టా ఉన్నది? పర్లేదు పార్వతి. షూరిటీ పేపర్స్ అన్ని రెడీ కదా? రెడీ మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. మీరు ఇక్కడికి వచ్చారేంటి? సార్, కాల్ చేయమని చెప్పాను కదా సార్. కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదుగా. చేశారా సార్? సారీ సార్, సైలెంట్ మోడ్లో ఉందనుకుంటా, నేను చూసుకోలేదు. కూర్చోండి మేడం, కూర్చోండి సార్. పెళ్లికి రాలేదు ఎస్ఐ గారు, బెయిల్ తీసుకోవడానికి వచ్చాం. ఏసీపీ గారు ఎక్కడా? షూరిటీ రెడీ చేసుకుని వచ్చారా? మళ్ళీ అడుగుతారేంటి? ఇందాకే చెప్పాం కదా సార్. సీరియస్ అవ్వకండి సార్. మేడం గారు స్వయంగా ఏసీపీ గారిని కలవడానికి వచ్చారు, కానీ ఏసీపీ గారు లేరే. ఆర్ యూ జోకింగ్ మిస్టర్? ఏసీపీ గారు ఉన్నారని తెలుసుకునే ఇక్కడికి వచ్చింది. లాయర్ గారు, వాట్స్ గోయింగ్ ఆన్? 1 మినిట్ మేడం. ఎస్ఐ గారు, ఏసీపీ గారికి ఇంతకు ముందే కదా ఫోన్ చేసాం.
మీరేంటి లేరంటారు? లాయర్ గారు, ఒకవేళ ఉన్నా 9 గంటలలోపే రీకాల్ లెటర్ సబ్మిట్ చేయాలి. రీకాల్ సబ్మిట్ గురించి మీకు వేరే చెప్పాలా? ఇక్కడ ఏం జరుగుతుందో మనం ఊహించొచ్చు అఖిల. అఖిలాండేశ్వరి మేడం గారు, శివశంకర్ గారు డైరెక్ట్గా మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు సార్. రీకాల్ లెటర్ రెడీ చేస్తున్నారట కదా సార్? వాళ్ళు రెడీ చేసుకున్న శివన్ రిలీజ్ చేయకూడదు సార్. మీరు 10 నిమిషాలు రెస్ట్ రూమ్కి వెళ్ళండి, మిగతా నేను చూసుకుంటాను. అఖిలాండేశ్వరి గారితో గేమ్స్ ఆడగలమా? సార్, ఈ సూట్ కేసు మీకు ఇమ్మని చంద్రముఖి మేడం గారు పంపించారు. ఎంత? 5 కిలోల మామిడి పండ్లు. ఎంత బరువు ఉంటాయి సార్? అర్థమైంది. ఏసీపీ గారు లేరు అంటున్నారు. ఎక్కడికెళ్లారో తెలుసా? గచ్చిబౌలి ఏరియాలో ఏదో న్యూసెన్స్ అంటే లేరు మేడం. నీకు కూడా క్లారిటీ లేదు అంటే నువ్వేం చేశావో క్లియర్గా అర్థమవుతుంది మిస్టర్ ఎస్ఐ. మేడం, మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నాతో డైరెక్ట్గా చెప్పు, లేదంటే ఏం జరుగుతుందో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. మహా అయితే ఉద్యోగం పోతుంది అని కాలర్ ఎగరేస్తే కాలర్ పై నుండే తల మాత్రం జీవితంలో పైకెత్తలేవు. లాయర్ గారు, మేడం, శివని రేపు విడిపిస్తాను. ఈ లోపు శివతో ఎవరైనా మాట్లాడినా, బెదిరించినట్టు తెలిసినా ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అఖిల, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వెళ్దాం పద. వెళ్ళిపోమంటే ఇంటికి కాదు, నరకానికి. ఏంజిల్తో కలిసి స్వర్గంలో బ్రతుకుదాం అనుకున్న నన్ను మోసం చేసి నువ్వు చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోయావన్న విషయం నాకు తెలిసేదాకా నేను ఇంటికి వెళ్ళను. అంతవరకు బయటే ఉంటాను. యు జస్ట్ గో టు హెల్. గో టు హెల్. కడుపు నొప్పని చెప్పి ఇన్ని మందులు వేసుకున్నారు పెద్దబాబు గారు. ఏంటనేది పెద్దబాబు గారు? నాతో రా. పెద్దబాబు గారు,